వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మీచాంగ్ తుఫాన్పై అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం జగన్ ఆదేశం. డ్రైవర్ నిర్లక్ష్యంతో జాతీయ రహదారిపై ప్రమాదం, 7గురికి గాయాలు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. సూపర్ మార్కెట్లో చెలరేగిన మంటలు, 3 కోట్ల నష్టం, ఆవేదన చెందిన యజమాని. తుఫాన్ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. మీచాంగ్ తుఫాన్ దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుఫాన్ వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధ ప్రాతిపాదికన వాటిని పునరుద్ధరించేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను ఆదేశించారు. తుఫాన్ పరిస్థితులు చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించేలా చెప్పాలన్నారు. పొలాల్లో ఉన్న ధాన్యం తడిచిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రమైన ప్రాంతాలకు వాటిని తరలించే విధంగా పౌర సరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కన పెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేసి ఆ ధాన్యాన్ని భద్రమైన ప్రాంతాలకు తరలించాలని సీఎం స్పష్టం చేశారు. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరుల శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అని అంటే, దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ కలెక్టర్ అండ్ ఎవ్రీ ఎస్పీ. మీకు ఇచ్చే గోలు, టార్గెట్, దేర్ షుడ్ బి 0 లాస్ ఆఫ్ లైఫ్. పశువులకు కానీ మనుషులకు కానీ ఇద్దరికీ కూడా లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. స్పెషలీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్, ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ 97,000 టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం. 6.5 lakh టన్స్కి సంబంధించి వీ హ్యావ్ ఆల్సో షిఫ్టెడ్ దెమ్ టు సేఫ్ ప్లేసెస్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే, ఎక్కడెక్కడైతే పంట ఇంకా కోయలేదు వాటిని వీలైన కాడికి కోత కోయకుండా కొంచెం పోస్ట్పోన్మెంట్ చేయగలిగించే పరిస్థితులను ఫార్మర్స్ను కన్విన్స్ చేసే విధంగా చూసుకోవడం ఒక ఆస్పెక్టు. రెండవ ఆస్పెక్టు, వేర్ ఎవర్ హార్వెస్టింగ్ ఈజ్ ఆల్రెడీ డన్, అటువంటి పంటను ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ నీడ్ టు ప్రొక్యూర్ దెమ్. బట్ ఈ పీరియడ్లో మాత్రం ఫార్మర్ అనే వ్యక్తి అట్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టం కూడా జరగకోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. సో బోత్ దీస్ థింగ్స్ ఆర్ ఈక్వలీ ఇంపార్టెంట్. సిమిలర్గా వల్నరబుల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవాక్యువేట్ చేసి వీళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్కు పంపించే కార్యక్రమం ఏదైతే జరగాలనో, ఏదైతే చేయాలనో వీటికి సంబంధించి ఆ క్యాంప్స్ ఏదైతే ఆల్రెడీ మీరు కొన్ని చోట్ల అయితే క్యాంప్స్ ఆల్రెడీ ఇప్పటికే వచ్చేసినాయి. ఆల్మోస్ట్ 181 రిలీఫ్ క్యాంప్స్ ఇన్ దీస్ 8 districts ఆల్రెడీ have come into existence. సో ఎక్కడ అవసరమైతే మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఎంతెంత ఫాస్ట్గా ఓపెన్ అప్ చేయగలిగితే అంతంత ఫాస్ట్గా రిలీఫ్ క్యాంప్స్ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది
ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోవద్దండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ డూ దాట్. అండ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 5 ఆల్రెడీ ఉన్నాయి, ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఒక 5 ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి అనేది కూడా దే ఆర్ అవైలబుల్ ఫర్ సర్వీస్ అనేది కూడా వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకునే కార్యక్రమంలో కూడా చూసుకోండి. ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్, వాట్ నో అదర్ స్టేట్ హ్యాస్, ఈస్ ఆర్ గ్రామ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. గ్రామ సచివాలయం వ్యవస్థ డస్ నాట్ ఓన్లీ మీన్ ది సచివాలయం staff. It also means village clinics, it also means RBKs. It also means Sachivalayam staff. It also means volunteers. This is the biggest strength what we have. Almost every 70 inlaku 60 inlaku oka volunteer kuda manaku available ga unna గొప్ప పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు, ఒక మన రాష్ట్రంలో మాత్రమే అవైలబుల్గా ఉన్న పరిస్థితి. సో దిస్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో ఈ స్ట్రెంగ్త్ను బాగా ఉపయోగించుకోమని చెప్పి ప్రతి కలెక్టర్కు మరొకసారి at the cost of repetition, I am once again telling them, because every time there is a meeting of this sort, every time there is a cyclone, every time I give the directions, but it is very important that this వ్యవస్థ ఏదైతే మనం క్రియేట్ చేసినామో ఈ వ్యవస్థను మనం ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్. ఆర్టీసీ బస్సు బోల్తా పడి 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన 7గురిని హైవే పెట్రోలింగ్ వాహనంలో హుటాహుటిన చిలుకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బొప్పూడిలో చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పూడి 16వ నెంబర్ జాతీయ రహదారిపై బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ ఇంద్ర బస్సు ఈ రోజు ఉదయం ప్రమాదానికి గురైంది. ప్రయాణికులకు స్వల్ప గాయాలు అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులు విజయవాడ, ఒంగోలు వాసులుగా గుర్తించారు. గాయపడ్డ వారిని హైవే పెట్రోలింగ్ వాహనంలో హుటాహుటిన చిలుకలూరుపేట ఆసుపత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిలో విజయవాడకు చెందిన బండి ఆంజనేయులు, కందాలం భవానీ, కందాలం వైష్ణవి, ద్రోణాదుల లక్ష్మీ కామేశ్వరి, ఒంగోలుకు చెందిన ఈవూరి మాధవి, ఆబోతు సాయి పల్లవి, శ్రీరాములు, ఏసోబులు ఉన్నారు. కంట్రోల్ అవ్వలేదండి అసలు. కంట్రోల్ బండి వెళ్తారా రండి బయట వెళ్ళారా
పల్నాడు జిల్లా నర్సారావుపేట శివారులోని చరిష్మా సూపర్ మార్కెట్లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్ని ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మంటలను ఆర్పేందుకు నర్సారావుపేట, చిలకలూరుపేట, సత్తెనపల్లి నుంచి 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 3 కోట్ల పైన ఆస్తి నష్టం వాటిల్లిందని సూపర్ మార్కెట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏలూరు నాగేశ్వరరావు వాపోయారు. చరిష్మా సూపర్ మార్కెట్ మొత్తం 5 బ్రాంచ్లు ఉన్న క్రమంలో నర్సారావుపేట మెయిన్ బ్రాంచ్ అని అన్నిటికీ ఇక్కడి నుండే సరుకు రవాణా చేస్తామని యజమాని వివరించారు. ఎన్నో కలలతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆస్తి బుగ్గిపాలు అయిందని యజమాని ఏలూరు నాగేశ్వరరావు ఆవేదన చెందారు. వస్తున్నా ఒక ఇందాక నేను వచ్చేటప్పుడు రాలా అట్లా. ప్రస్తుత జీవన శైలిలో ఆరోగ్యం చాలా విలువైనదని గుంటూరు ఆర్కా విద్యా సంస్థల డైరెక్టర్ వాసుబాబు అన్నారు. గుంటూరు లక్ష్మీపురం ఆర్కా విద్యా సంస్థల ఆధ్వర్యంలో కాలేజ్ ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరులోని వాసన్ కంటి ఆసుపత్రి, డాక్టర్ మోహన్ డయాబెటీస్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొని పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్కా కాలేజ్ డైరెక్టర్ వాసుబాబు మీడియాతో మాట్లాడుతూ, ఆర్కా విద్యా సంస్థల్లో పనిచేస్తున్న మా విద్యా సంస్థల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్నామని, మా ఎంప్లాయీస్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నేడు మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్కా విద్యా సంస్థల డైరెక్టర్లు, ఎంప్లాయీస్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వాసుబాబు, ఆర్కా విద్యా సంస్థల యొక్క డైరెక్టర్. మేము ఆర్కా విద్యా సంస్థల తరపున, మా మేనేజ్మెంట్ తరపున మా ఎంప్లాయీస్ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఆరోగ్యం ముఖ్యం. ఈ స్పీడ్ యుగంలో, ఈ పరిగెత్తేటటువంటి ప్రపంచంలో వాటితో పాటు ఆరోగ్యాన్ని మేము కాపాడాలనే ఉద్దేశంతో మేము ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ద్వారా మేము ఏం తెలియజేసుకున్నామంటే, మన ఎంప్లాయీస్ యొక్క శ్రేయస్సు ముఖ్యం. అదేవిధంగా
మనం మన తోటి వారికి ఆరోగ్యం ఇచ్చినందువల్ల మనము మన సంస్థ అంతా బాగుంటుందనే ఉద్దేశంతో మేము ఇది నిర్ణయం తీసుకొని జరిపించడం జరిగింది. అలానే ఇది ప్రతి సంవత్సరం ఒక మెడికల్ క్యాంపును మేము కండక్ట్ చేయాలని చెప్పేసి, అలానే మాతో పాటు మా సరౌండింగ్ ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి అందరికీ మరి మెడికల్ క్యాంప్ ద్వారా వాళ్ళకి టెస్టులు చేయించేసి వాళ్ళ ఆరోగ్యరీత్యా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాం. అనిల్ కుమార్ సార్, ఆర్కా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్ని. ముఖ్యంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఎందుకు నిర్వహించామంటే మా ఎంప్లాయీస్ యొక్క శ్రేయస్సు దృష్ట్యా మరి వాసన ఐకేరు మరియు అదేవిధంగా కొన్ని మెడికల్ ల్యాబ్స్ మేము కలిసి సంయుక్తంగా ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించాం. అందరి ఆరోగ్యం దృష్ట్యా మేము వాళ్ళకి షుగర్ టెస్టులు కానీ బీపీ టెస్టులు కానీ ఈ బాపట్ల జిల్లా దూసుకొస్తున్న మీచోంగ్ తుఫాన్ సోమవారం సాయంత్రం సమయంలో బాపట్ల మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించారు. బాపట్లకు 360 కిలోమీటర్ల దూరంలో భారీ సుడులతో తీవ్ర రూపంలో దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది. తీరం వెంబడి తెలుగు తమిళ రాష్ట్రాల్లో 204.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అలాగే 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, విద్యుత్ శాఖ అధికారులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా ఆదేశించారు. ఒక్క ఛాన్స్ అంటూ 2019 అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన సీఎం జగన్ వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంతో మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. గుంటూరు కన్నవారి తోటలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి జగన్ ఎందుకు అవసరం లేదో 1,00,000 కారణాలున్నాయని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ రాష్ట్రానికి ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ హేట్స్ జగన్ పేరిట రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజలకు పుస్తకంలోని విషయాలను తెలియజేస్తామని అన్నారు. 3 రాజధానుల పేరిట, జాబ్ క్యాలెండర్ పేరిట, ప్రత్యేక హోదా సాధన పేరిట, పోలవరం రివర్స్ టెండరింగ్ పేరిట రైతుల్ని, విద్యార్థుల్ని, ప్రజల్ని వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందని కన్నా మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపులు, దళితులపై దాడులతో రాక్షస పాలన చేస్తున్న సీఎం జగన్ రాష్ట్రానికి అవసరం లేదని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి చేశావని చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్తున్నావు. నీవు మాకు ఆంధ్రాకి వద్దు అని అనడానికి మా దగ్గర 1,00,000 కారణాలు ఉన్నాయి. ఈ 1,00,000 కారణాలు కూడా
ఒక బుక్ రూపంలో ప్రింట్ చేశాం. ఇందుట్లో ఏది అవాస్తవమో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి అమరావతి రాజధాని అవసరమని, నేను వస్తే అమరావతిలోనే రాజధాని ఉంటుంది, నేను ఈ ప్రాంతంలోనే ఇల్లు కట్టుకున్నాను, అమరావతిలోనే బాబు గారు చెప్పిన దానికన్నా కూడా ఒక మంచి క్యాపిటల్ని నిర్మాణం చేసి ఇస్తానని చెప్పేసి అధికారంలోకి రాగానే 3 రాజధానుల పేరుతో వైజాగ్ని దోచుకోవటానికి వైజాగ్ పేరు మీద వైజాగ్ని దోచేశావు, అమరావతిని సర్వనాశనం చేశావు. అందుకు నువ్వు మాకు వద్దు. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానని, సిపిఎస్ పోయింది, ఓపీఎస్, సిపిఎస్ ఇప్పుడు జీపీఎస్కి తీసుకొని వచ్చావు. అది కూడా మాకు అవసరం లేదు, అందుకని నువ్వు మాకొద్దు. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పేసి నిరుద్యోగ యువతని మోసం చేశావు, అందుకు నువ్వు మాకు వద్దు. అలాగే 25 ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వచ్చి స్పెషల్ స్టేటస్ తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి చేస్తానని చెప్పి కేంద్రం దగ్గర బోర్లా పండుకొని కాళ్ళు పట్టుకుంటున్నావు తప్ప నీ కేసుల కోసం ఈ ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు చేసిందేమీ లేదు, కాబట్టి నువ్వు మాకొద్దు. అలాగే 2.5 ఏళ్లలో ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఒక్క ఉద్యోగం కూడా డిఎస్సి కూడా ప్రకటించలేదు, కాబట్టి నువ్వు మాకొద్దు. అలాగే పోలవరం నిర్మాణం 2019 నాటికి 72%. బాపట్ల జిల్లా దూసుకొస్తున్న మీచోంగ్ తుఫాన్ కారణంగా బాపట్లకు 360 కిలోమీటర్ల దూరంలో భారీ సుడులతో తీవ్ర రూపంలో దూసుకొస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ బి రంజిత్ భాషా ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని ఆయన కార్యాలయంలో తుఫాన్ వివరాలు వెల్లడించారు. 120 నుండి 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పి రంజిత్ భాషా సూచించారు. లైట్ కొద్దిగా ఫుడ్ అరేంజ్మెంట్ అండ్ టాయిలెట్స్ ఎలా ఉండదు.
సో జిల్లాకి మిచాంగ్ తుఫాన్ సంబంధించినటువంటి తుఫాన్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా మన జిల్లా నుంచి 300 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రం కేంద్రీకృతమై ఉంది. సో ఇది స్లోగా బాపట్ల దగ్గర ల్యాండ్ ఫాల్ అవుతున్నట్టుగా మార్నింగ్ సూచనలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. వీటితో పాటు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ 2 రోజులు దయచేసి వర్షం ఉంది కాబట్టి ఎవరు బయటికి రాకూడదు. సో అలాగే రోడ్స్ కానీ ట్రీస్ కానీ పడే అవకాశం ఉంటుంది. అలాగే ఎలక్ట్రిసిటీ కూడా అంతరాయం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ఇమీడియట్గా వాటిని రీస్టోర్ చేయడానికి. వీటితో పాటు సముద్రంలోకి కూడా ఎవరు వెళ్ళకూడదు. సముద్రంలోకి వెళ్ళకుండా ఆల్రెడీ 2 డేస్ నుంచి మనం స్టాప్ చేసాం. సో ఎటువంటి పరిస్థితుల్లో సముద్రం దగ్గరికి కానీ లోపలికి కానీ వెళ్లకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ప్రజలందరూ కూడా పాటించాలి. సో ఇది కాకుండా రిలీఫ్ సెంటర్స్ అలాగే సైక్లోన్ షెల్టర్స్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎక్కడైతే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఏవైతే ఉన్నారో దగ్గరలో చుట్టుపక్కల మండలాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా రిలీఫ్ సెంటర్స్కి వచ్చేసి అక్కడ ఫుడ్ అండ్ అదర్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా లోకల్ తహసీల్దార్ చేస్తూ ఉన్నారు. సో దయచేసి రిలీఫ్ సెంటర్స్ అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సో అలాగే పంట నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రైతులందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆల్రెడీ హార్వెస్ట్ చేశారంటే కోత ఆల్రెడీ కోసి ఉంచారో అందరు ధాన్యం అంతా కూడా దగ్గరలో ఉన్న మిల్లులకు అందరూ కూడా మీరు చేర్చుకోవచ్చు. గుంటూరు నగరంలో పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో తెచ్చేందుకు గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేశారని గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ అన్నారు. కానీ నేడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పేదలకు చేసింది ఏమీ లేకపోయినా అబద్ధాలు మాత్రం బాగా చెప్తున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీలు అనే పేరుకే తప్ప చేసిందేం లేదన్నారు. పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు గుంటూరు ప్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ అన్వేష్ గారి ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమైన విషయం. తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ నాయకత్వం, వర్ధిల్లాలి డేగల ప్రభాకర్ అన్న నాయకత్వం, వర్ధిల్లాలి. అందరికీ నమస్కారం. ఈ రోజున పాతగుంటూరు యాదవ్ హై స్కూల్లో పేదలకి వైద్యం అందించాలని చెప్పేసి ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ పెట్టి ఈ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో చాలా విఫలమైపోయింది. ఈ రోజున అనేక కాలేజీలు మెడికల్ కాలేజీ తెస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా శంకుస్థాపన చేయటమే కానీ ఎక్కడా కూడా ఇంతవాటికి ఏ కాలేజీ కూడా కట్టిన పాపాన పోలేదు. అన్ని మాటల ముఖ్యమంత్రి అయిపోయాడు. మడం తిప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఆయనే మడం తిప్పనని చెప్పేసి ప్రతి విషయంలో కూడా మాట తప్పటం మడం తిప్పటం అనేది ఆయనకి పరిపాటైంది. ఈ రోజున తెలంగాణ రిజల్ట్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ చూస్తే అదే రేషియోలో రేపు ఈయన కూడా అదే పరిస్థితి వచ్చేటట్టుగా ఉంది. ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ చేయరో ఆ ముఖ్యమంత్రికి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ రోజున మనందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికి కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ కేవలం వాళ్ళ స్వలాభం కోసమే పనిచేస్తుంది కానీ వాళ్ళ నాయకులు ధనవంతులయ్యారు కానీ పేదలకి ఎక్కడా కూడా ఇంతవరకు
అభివృద్ధి కార్యక్రమం కానీ సంక్షేమ కార్యక్రమం కానీ వాళ్ళకున్న హక్కులు కానీ హరించేసినటువంటి ఈ ముఖ్యమంత్రి ఈ రోజున ఆరోగ్యాన్ని చాలా పేదవాడికి సుదూరంగా తీసుకెళ్ళాడు. చాలా ఖరీదైపోయింది ఆరోగ్యం. కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సదుపాయాలు కూడా లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీలు కడతా అని చెప్పేసి మరి ఇంకా మాయమాటలు చెప్పేసి మళ్ళీ మభ్య పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. మీచాంగ్ తుఫాన్తో రైల్వే స్టేషన్లో ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు సామాజిక కార్యకర్తలు అల్పాహారం, పండ్లు అందజేసేందుకు ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ నిరుపేదలకు అల్పాహారం, పండ్లు అందజేశారు. భారీ వర్షాల కారణంగా తినడానికి తిండి దొరక్క ఆకలితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు, నిరుపేదలకు సామాజిక కార్యకర్త షేక్ సలీమా ఆధ్వర్యంలో అల్పాహారం ఇవ్వడం అభినందనీయమన్నారు. రైల్వే స్టేషన్ సమీప ప్రాంతంలో దిక్కుమొక్కు లేని వారికి ఆమె ఆకలిని తీర్చారని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చేతుల మీదుగా పేదలకు అల్పాహారం అందించడం ఆనందంగా ఉందని సలీమా తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ షాయిదా, మెహర్ ఆసా, మల్లిక పాల్గొన్నారు. మీరు ఎంత ఖర్చు కానీ కాదు, ఎంత పెట్టారని కాదు, ఎంత ఖర్చు పెట్టారని కాదు, పెట్టాలని మనసు ఉండాలి. అది సొంతగా చేసి ఇంట్లో కూడా చేసే ఒక మంచి మనసు అయితే మాత్రం సలీమా గారికి ఇచ్చినందుకు మేమైతే మాత్రం గారు కూడా చాలా ఉత్సాహభరితంగా ఉల్లాసంగా వర్షంలో కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మన వాళ్ళకి కడుపునివ్వడానికి ముందుకు వచ్చాడు. సలీమా గారి చేతుల మీదుగా, డిప్యూటీ సూపరింటెండెంట్ గారి చేతుల మీదుగా ఇవాళ సలీమా గారు వాళ్ళ బృందం మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకొని మీ చేతితో మీరు వండి మీ స్వహస్తాలతో మీ ఇంట్లోనే మీరే అన్ని తయారు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినందుకు అయితే మాత్రం మీకైతే మాత్రం కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలా వీళ్ళ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మిగతా కూడా ఇవ్వండి. సైదా గారు ఈరోజు మరి తుఫాను సందర్భంగా మరి పేదోళ్ళు రోడ్డు మీద అన్నం తిండి లేకుండా ఎంత ఇబ్బంది పడుతున్నారు. మనమే బాగుండాలి, మనమే బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి అనే స్వార్థం మనం చూసుకోవాలి. మానవత్వం బయట ప్రజలు కూడా ఏ విధంగా వస్తువులు ఉంటున్నారు వాళ్ళ గురించి మనం ఆలోచించుకొని మరి ఈరోజు సూపరింటెండెంట్ గారు, సైదా గారు, నాతోటి పాటు ఇద్దరు మహిళా సభ్యురాలు నాతో సోషల్ వాళ్ళు కూడా చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. రానున్నా సరే మా ఇంట్లో పనులు వదిలేసి తెల్లారి 4 లేసి మళ్ళీ వేసి పని చేసుకుని చేయడం జరుగుతుంది. మీరే వండి తీసుకొచ్చారా? చేతుల్లో నేను మీరే స్వయంగా వండి 4 లేట్ కారణం ఏంటి? మరి ఆ పేదవాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారో వాళ్ళ కడుపు. ఇవాళ మనం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా రైల్వే స్టేషన్లో ఉన్నామండి. ఇవాళ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాను అనేది ఒకటి రాబోతుంది అన్నది జరుగుతూ ఉంది. తుఫాను ప్రభావిత ప్రాంతాలైన గుంటూరు కానీ చుట్టుపక్కల కోస్టల్ ఏరియాలో అలర్ట్గా ఉండమని వాళ్ళ గవర్నమెంట్ కూడా మనకు తెలియజేసింది. ఇదే క్రమంలో ఇక్కడ కొంతమంది పేదలు, కొంతమంది చాలామంది ఇక్కడ రైల్వే స్టేషన్లో దిక్కు లేకుండా ఉండేవాళ్ళు, కొంతమంది ఇక్కడ ఎంప్లాయీస్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఆహారం లేక ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మన సలీమా గారు షేక్ సలీమా ఒక సోషల్ యాక్టివిస్ట్గా చూసుకోవాలి. సోషల్ సర్వీస్ అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. ఎప్పుడైతే ఈ తుఫాను ప్రభావం తెలుసుకున్నారో మీరు మంచి మనసుతో ఒక 100 మందికి ఒక టిఫిన్ పెడదాం, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇద్దాం, వాళ్ళకి ఆహారం ఉందో లేదో. ఇక్కడ రైల్వే స్టేషన్లో చాలామంది ఆహారం కోసం అలమటించే వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, చాలామంది ప్రయాణికులు కూడా ఉంటారు. కొంతమంది ఆహారం లేక ఇబ్బంది పడే అవకాశం ఉందని మీరు గుర్తించి ఇవాళ ఈ టిఫిన్ సర్వింగ్ బ్రేక్ఫాస్ట్ విత్ పీపుల్ అన్న దాంట్లో ఇవాళ మిచాంగ్ తుఫాన్కి
ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మీరు తీసుకున్న చర్యలకి మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం. అలానే మన ఇవన్నీ బులెటిన్ విశేషాలు.